వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. జూన్ 2, 2026 రోజున టీజీపీఎస్సి గ్రూప్ 1 గురించి ఇన్ఫర్మేషన్ వస్తుందా రాదా? ఇదే కదా డిస్కషన్ మొత్తం, స్టేట్ మొత్తం. కొంతమంది ఏమో రాదు, అక్టోబర్లో వస్తుందని కొంతమంది, కొంతమంది ఏమో వస్తుంది అని కొంతమంది. అయితే వస్తుందా రాదా అనేది నేను ఒక విశ్లేషణ చేశా, చూపిస్తా నేను నా విశ్లేషణ ఏంటో. అయితే దానికంటే ముందు ఇంకొక ప్రశ్న వేసుకోవాలి మనం. ఏం ప్రశ్న అంటే, ఈ టీజీపీఎస్సి గ్రూప్ 1 అనే ఎగ్జాము నెక్స్ట్ ఎలక్షన్స్ డిసెంబర్ 2028, అంతే కదా. 2023 డిసెంబర్లో జరిగిన ఎలక్షన్స్ మళ్ళీ 2028 డిసెంబర్లో జరగబోతున్నాయి. టీజీపీఎస్సి గ్రూప్ 1 యొక్క ఇంపార్టెన్స్ ఎలక్షన్ మీద ఎంత ఉంటుంది, దీని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అని అడిగితే అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా దీని యొక్క ఎఫెక్ట్ ఎలక్షన్స్ మీద 100% ఉంటుంది. 100%, 100% కాదు, 1000% ఉంటుంది. లాస్ట్ టైం బీఆర్ఎస్ని కూర్చోబెట్టిందే, ఇంట్లో కూర్చోబెట్టిందే మన యువత. మన యువత అంటే నవ్వకండి అన్న, మీరు యువత ఏంది అని. ఓకే, నేను కూడా యువతనే. సో అదే అంటాడు కదా సునీల్, మన యూత్ అంటే నువ్వు యూత్ ఏంట్రా అన్నట్టు. అట్లా కాదు, నేను కూడా యూతే. సో డెఫినెట్గా టీజీపీఎస్సి గ్రూప్ 1 యొక్క ఇన్ఫ్లుయెన్స్ గ్యారంటీ ఎలక్షన్స్ మీద ఉంటుంది. అది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ యాజ్ ఎ గ్రౌండ్ న్యూస్ ఏంటిది? యాజ్ ఎ కామన్ మ్యాన్ వి ఆల్ నో దట్ నెక్స్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ రాదు అని కామన్ మ్యాన్ అందరికీ తెలుసు. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కాంగ్రెస్ ఈస్ నాట్ గోయింగ్ టు కమ్ ఇన్ డిసెంబర్ 2028. ఇది మనకి అర్థమవుతుంది, యాజ్ ఎ కామన్ మ్యాన్గా అర్థమవుతుంది. బట్ హవెవర్, మనం అట్లా అనుకోలేం కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో నేను నెక్స్ట్ 10 years నేనే కూర్చుంటా అని అంటున్నాడు. చలో ఆయన మాటనే నమ్ముదాం, నెక్స్ట్ 10 years ఆయన మాటనే నమ్ముదాం. ఆయన నెక్స్ట్ 10 years ఉంటాడు అనుకుందాం. మరి నెక్స్ట్ 10 years ఆయన ఉండాలంటే కాంగ్రెస్ పవర్లోకి రావాలి. కాంగ్రెస్ పవర్లోకి రావాలంటే ఖచ్చితంగా దాంట్లో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఖచ్చితంగా జరిగి తీరాలి. ఇంకొక గ్రూప్ 1 జరిగి తీరాలి. సరే, పోయిన గ్రూప్ 1 వీళ్ళు మసిబూసి మారేడుకాయ చేసిరనే విషయం అందరికీ తెలుసు. ఓకే, మొత్తం వ్యవస్థలో పై నుంచి కింద వరకు కొన్నారనే విషయం అందరికీ తెలుసు. మనము విక్టిమ్స్ మనకు తెలుసు, పాపం మా 562 పీపుల్ వాళ్ళకు తెలుసు. కానీ అందరు నోరు మూసుకున్నారు. అయితే అది నోరు మూసుకున్నారు, ఇంకా పబ్లిక్లో ఆ గాయం అట్లనే ఉంది. కానీ మన పొలిటీషియన్స్ వింటారా? పొలిటీషియన్స్కి ఏం కావాలి? ఈ గాయాన్ని మర్చిపోవాలి, మర్చిపోయి పబ్లిక్కి కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అంతే కదా. ఇప్పుడు మొన్న ఎప్స్టీన్ ఫైల్స్ని మర్పించడానికి ఏం చేసిరు మన వాళ్ళు? వార్ తయారు చేశారు కదా, ఇరాన్ ఇజ్రాయెల్ వార్. మనం ట్రంప్, ఇప్పుడు అందరం మనం మర్చిపోయినాం, ఎప్స్టీన్ ఫైల్స్ మర్చిపోయినాం. అట్లనే ఈ మొన్న జరిగిన 2024 గ్రూప్ 1ని మనం మనం మర్చిపోయి, అరే పోయింది పోని బై నెక్స్ట్ ఎగ్జామ్కి చదువుకో అంటారు కదా పేరెంట్స్. లేకపోతే స్టూడెంట్స్ కూడా, అన్న పోయింది పోనీ అన్న, నెక్స్ట్ గ్రూప్ 1కి చదువుకుంటా అని అనాలి. సో దట్ ఈస్ వాట్ ద గవర్నమెంట్ ఎక్స్పెక్ట్స్ ఆర్ ద పాలిటీషియన్స్ ఎక్స్పెక్ట్స్. మనం అదే సైకాలజీతో పోదాం. పోయిన పోయిన గ్రూప్ 1 అదేమి న్యాయమైన పీపుల్ రాలేదు. ఖచ్చితంగా అది బయట పడుతుంది, గ్యారంటీ బయట పడుతుంది. ఓకే, దానికి మనం వెయిట్ చేద్దాం. కానీ అట్ ద సేమ్ టైం ఈ నెక్స్ట్ వీళ్ళు చేసే యాక్టివిటీస్ ద్వారా మనం కొన్ని అనలైజ్ చేద్దాం. అనుకుందాం, కొత్త గ్రూప్ 1 ఇచ్చి తీరాల్సిందే. వీళ్ళు ఇప్పుడు కొత్త గ్రూప్ 1 ఇవ్వకపోతే వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళి మాకు ఓట్లు వేయండి అని అడిగిరు అనుకుందాం. ఇక మామూలుగా ఉండదు వాయింపుడు. అవునా కదా? నేను వాళ్ళని తిడతారు అనే మాట చాలా చిన్న పదం అవుతుంది. నువ్వు ఎలక్షన్ క్యాంపెయిన్కి పోయినావు అనుకో, ఒక 6 months ముందర పోయి మా కాంగ్రెస్ గవర్నమెంట్ బాగా చేసింది అని అంటే మామూలుగా ఎట్లుంటుందో మనం నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, యు ఆల్ నో దట్. సో ఈ నేపథ్యంలో మనం మనం మాట్లాడుకుందాం. ఓకే, సో మన ఎలక్షన్స్ ఇప్పుడు నౌ కమింగ్ బ్యాక్. ఎట్లా వద్దామంటే, అసలు ఇప్పుడు అల్టిమేట్గా మన పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటిది? గ్రూప్ 1 నోటిఫికేషన్ డీటెయిల్స్ June 2న వస్తాయా రాదా అనేదే కదా మన క్వశ్చన్. ఓకే, దీని మీదనే మనం మాట్లాడుతున్నాం. అయితే డిసెంబర్ 2028లో నోటిఫికేషన్స్ కాబట్టి, ఎలక్షన్స్ కాబట్టి
అసలు అక్కడ నుంచి వద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, జస్ట్ నేను ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ఒక ఎక్సెల్ షీట్ తయారు చేసిన అండి. మే 2026 నుంచి ఇప్పుడు మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇవన్నీ మనసు పెట్టి లాస్ట్కి ఇట్లా నేను డిసెంబర్ 2028 పెట్టిన. ఒకసారి చూద్దాము. డిసెంబర్ 2028లో తెలంగాణ ఎలక్షన్స్ ఉంటాయి. తెలంగాణ ఎలక్షన్స్ ఉంటే జస్ట్ 1.5 to 2 months బిఫోర్ నుంచి ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు ఉంటుంది? అక్టోబర్ నుంచి ఉంటుంది. 1.5 to 2 months అక్టోబర్. సో ఇక్కడ మనం ఏమీ చేయలేము. ఓకే, దానికంటే ముందు 3 months పోదాం. అఫీషియల్గా క్యాంపెయినింగ్స్ జరుగుతాయి. బీఆర్ఎస్, బీజేపీ వీళ్ళందరూ కూడా జూలై నుంచి, అంటే ఒక 3 months ముందు నుంచి, ఎలక్షన్ కోడ్ కంటే ముందు నుంచి కూడా వీళ్ళు అన్ని పనులు చేయడము, కంప్లీట్ చేయడము, మేము ఇది చేసినాం అనడము, అది చేసినాం అనడము, ఈ ఒక 3 months ముందర. ఓకే, నేను అన్ని రియలిస్టిక్ నెంబర్స్ చెప్తున్నా అండి. ఒక 3 months ముందర దే విల్ స్టార్ట్ డూయింగ్ సమ్ అఫీషియల్ పార్టీ క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటారు, ఎలక్షన్ కోడ్ కంటే ముందర. అవునా కదా? ఎలక్షన్ కోడ్ టైంలో ఎలాగో చేయలేరు కాబట్టి దానికంటే ముందర ఒక 3 months ముందర అఫీషియల్ పార్టీ క్యాంపెయిన్స్ చేస్తుంటారు. కానీ దానికంటే ముందర కూడా అన్అఫీషియల్ గా ఒక 2 months ముందర నుంచి లోకల్ గా జరుగుతుంది. అన్అఫీషియల్ లోకల్ ఎమ్మెల్యేస్, అరే లోకల్ వాళ్ళకి అవి చేయడము ఇవి చేయడం జరుగుతుందా లేదా? మే 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 2020 ఒక 2 months ముందర. ఇది అన్అఫీషియల్, ఎందుకంటే వాళ్ళు అక్కడ లోకల్గా గెలవాలి కదా, ఆ పార్టీ వాళ్ళు గెలవాలి కాబట్టి అన్అఫీషియల్ గా వీళ్ళు కూడా లోకల్గా క్యాంపెయిన్ చేస్తుంటారు. ఇంకా అఫీషియల్ గా రాదు, బట్ దే విల్ డూ దట్. సో ఓవరాల్ గా మీరు చూసుకున్నట్టయితే ఒక ఎలక్షన్స్ వచ్చే కంటే ముందర ఒక 8 months ముందర నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ సక్సెస్ఫుల్ అవుతేనే, ఈ 8 months ఎలక్షన్ క్యాంపెయిన్ సక్సెస్ఫుల్ అవుతేనే వీళ్ళు తెలంగాణ ఎలక్షన్స్ లో గెలుస్తారు, కాంగ్రెస్ వాళ్ళు. అవునా కాదా? అందుకోసం నేను ఇక్కడ క్లియర్ గా పెట్టిన ఎలక్షన్ క్యాంపెయిన్ ఇది ఇస్తాను. మీరు అడగొచ్చు, అన్న ఈ రెడ్ కలర్ ఏంటిది అని అడగొచ్చు. ఉండదు, నేను చెప్తా, లాస్ట్ లో చెప్తా రెడ్ కలర్ ఏంటిదో. ఓకే, ఇది ఇట్లా పెట్టిన. ఓవరాల్ గా నీకు ఏప్రిల్ 2028 నుంచి డిసెంబర్ 2028 వరకు, అంటే ఈ 8 months దే ఆర్ వెరీ వెరీ క్రూషియల్ క్యాంపెయినింగ్. ఈ క్యాంపెయినింగ్ కంటే ముందరనే మనకేం కావాలి? జాబ్ పోస్టింగ్స్ అయిపోవాలి. ఆఫీసర్స్ జాబ్ పోస్టింగ్ అయిపోవాలి. ఇక్కడ చూడు, ఆఫీసర్స్ జాబ్ పోస్టింగ్ అయిపోవాలి. మరి అన్న కరెక్ట్ ఇది ఎట్లా కుదిరింది? మార్చ్ 2028లో నువ్వు జాబ్ పోస్టింగ్ అని రాసినావు కదా, నే అసలు ఇది కరెక్ట్గా అదే అదే డేట్కి ఎట్లా వచ్చింది అని అంటే, లెట్స్ గో టు ద ఫస్ట్. ఎక్కడికి పోదాం అంటే కరెక్ట్ మన మన డేట్కి వద్దాం. అక్కడ నుంచి ఇక్కడికి వద్దాం. ఎక్కడికంటే మార్చ్ 2028కి వద్దాం. నేను ఏం చేసిన అంటే ఫస్ట్ మే 2026, ఇప్పుడు ఈ రోజు కరెంట్ డేట్లో ఉన్నాం, 22 మే. ఇంకా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. లెటస్ అజ్యూమ్ అన్ని పాజిటివ్గా మాట్లాడదామండి. యాజ్ పర్ రేవంత్ రెడ్డి గారు, ఆ, ఆయన మాటల్లో ఉన్నట్టు అన్ని పాజిటివ్గా మాట్లాడదాం. ఆయననే 10 years ఉంటాడు అనుకుందాం. గ్రూప్ 1 అనేది ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది ఎగ్జామ్ మీద, ఎలక్షన్స్ మీద ఉంది అనుకుందాం. అన్ని సవ్యంగా చేస్తారు అనుకొని మనం ఇది చేద్దాం. ఎక్కడ కూడా నెగిటివ్గా థింక్ చేయొద్దు. ఇప్పుడు జూన్ 2026 సెకండ్ రోజు వీళ్ళు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇస్తారు. అవునా? నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇస్తారు అనుకుందాం. అప్పుడు ఏం కావాలి? ఇంకా ఇంతవరకు గ్రూప్ 1 నోటిఫికేషన్కి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ రాలేదు. ఓకే, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ జూన్లో వచ్చేస్తుంది అనుకుందాం. పాజిటివ్, జూన్లో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ వచ్చేస్తుంది. అదే జూన్లో డిపార్ట్మెంట్ క్లియరెన్స్ వచ్చేసినాక ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ కూడా ఇచ్చేస్తారు అనుకుందాం. జూన్లోనే ఇస్తారు అనుకుందాం. ఇచ్చేసారు. మీకు జూన్లో నోటిఫికేషన్ ఇచ్చేసారు, డేట్ కూడా చెప్పేసారు. కానీ ప్రిపరేషన్కి కావాలి కదండి. ప్రిలిమ్స్ ప్రిపరేషన్కి 3 months పెడుతున్నా, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ప్రిలిమ్స్ ప్రిపరేషన్కి 3 months పెట్టిన తర్వాత అక్టోబర్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే, ఇది జరిగిన తర్వాత ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత లెటర్స్ అజ్యూమ్ పాజిటివ్లీ 45 daysలో వీళ్ళు మార్క్స్ అన్ని ఎవాల్యుయేట్ చేసేసి ప్రిలిమ్స్ స్కాన్ చేసేసి రిజల్ట్స్ ఇస్తారు అనుకుందాం. సో 45 days తీసేసాయి. అక్టోబర్ మధ్యలో అయినా కానీ నవంబర్ 1 తీసేసాయి, డిసెంబర్ మధ్యలో నీకు అనౌన్స్మెంట్ వస్తుంది, ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇస్తారు. ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇవ్వగానే అయిపోదు కదా. ప్రిలిమ్స్ రిజల్ట్ ఇవ్వగానే నీకు ఏం కావాలి? అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ కొన్ని ఉంటాయి. అవునా? మీ ఆ పేపర్లు వాట్ ఎవర్ లోకల్ వాళ్ళ టీజీపీఎస్సీ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ అన్ని కూడా డిసెంబర్కి పెట్టేద్దాం. అవన్నీ అయిపోతాయి. వాళ్ళ సెంటర్స్ అవి ఇవన్నీ మాట్లాడుకుంటారు అని మెయిన్స్ డేట్ ఇస్తాం. ఎప్పుడు? జనవరిలో మెయిన్స్ డేట్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్స్ డేట్ ఇవ్వగానే సరిపోదు కదా, మళ్ళీ మెయిన్స్ అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి, అవన్నీ ఉంటాయి. ఓకే, మన స్టూడెంట్స్ తరఫు నుంచి అవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. జనవరి మొత్తము మెయిన్స్ డేటు, మెయిన్స్ అప్లికేషన్ టైంకే పోతుంది. చలో, మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది? ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మళ్ళీ 3 months ఫుల్ ఫ్లెడ్జ్గా
నీకు 90 డేస్ కావాలి కదా. యాక్చువల్ తక్కువ, మెయిన్స్కి 90 డేస్ తక్కువ, బట్ లెటర్స్ అజ్యూమ్. సరే జనవరిలో కూడా కొన్ని డేట్స్ తీసుకుందాము. జనవరి 95 డేస్, 105 డేస్ అనుకుందాం. లెటర్స్ జనవరి నుంచి ఏప్రిల్ వరకు మెయిన్స్ అయిపోతుంది, మెయిన్స్ ప్రిపరేషన్కి అయిపోతుంది. మేలో ఎగ్జామ్ ఉండే అవకాశం చాలా ఉంది, ఎందుకంటే మేలో మనకి సెంటర్స్ అవైలబుల్ ఉంటాయి. చూడండి మీరు, మేలో నీకు ఎగ్జామ్ సెంటర్స్ లేవు అనే అవకాశం లేదు కదా. దేర్ ఈస్ ఎ గ్రేట్ పాసిబిలిటీ దట్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఇయర్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే అప్పుడు సెంటర్స్ అవైలబుల్ ఉంటాయి, ఏ గొడవ ఉండదు, వేరే ఎగ్జామ్స్ ఉండవు. మేబీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుందేమో యూపీఎస్సి, బట్ దట్ విల్ నాట్ బి కన్సిడర్డ్. అది పెద్ద మ్యాటర్ కాదు, అది పెద్ద మ్యాటర్ కాదు. సో మెయిన్స్ మే 20 అయిపోయిన తర్వాత ఈసారి మళ్ళీ పాజిటివ్గా 60 డేస్లో పేపర్ ఎవాల్యుయేట్ చేస్తారు అనుకుందాం. యాక్చువల్గా 60 డేస్ అనేది ఎవాల్యుయేషన్కి సరిపోదు, మనకు తెలిసిన విషయం. బట్ నేను ఏమంటున్నా, పాజిటివ్గా థింక్ చేద్దాం. 60 డేస్లో ఇంకా చూడండి, నేను ఎక్కడ కూడా డిస్కషన్లో ఒక్కటి కోర్టు కేసు గురించి మాట్లాడలేదు, ఒక్కటి కూడా నెగిటివ్గా మాట్లాడలేదు. అంతా నేను యాజ్ పర్ ద టైమింగే మాట్లాడుతున్నా. పేపర్ ఎవాల్యుయేషన్ 60 డేస్ ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఎవాల్యుయేషన్ అయిపోతుందండి, పేపర్ ఎవాల్యుయేషన్ అయిపోతుంది August 2027, నెక్స్ట్ ఇయర్ August 27కి దే విల్ డిక్లేర్ ద జిఆర్ఎల్. ఓకే, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తారు, జిఆర్ఎల్ వచ్చేస్తుంది. జిఆర్ఎల్ ర్యాంకులు ఏమవుతుంది, మళ్ళీనేమో మార్క్స్ రీకౌంటింగ్ ఇస్తారు కదా, మళ్ళీ పేపర్ రీకౌంటింగ్ చేయండి రా బాబు, 1000 రూపాయలు దొబ్బాలి కదా అందరి దగ్గర నుంచి. సో అవి దొబ్బుతారు. మార్క్స్ రీకౌంటింగ్ అనేది అది అవుతుందా అవ్వడం ఎవరు తెలియదు, కానీ ఆ ప్రక్రియలో మాత్రం టీజీపీఎస్కి డబ్బులు వస్తాయి. మార్క్స్ రీకౌంటింగ్ టైం అదో 1 మంత్ వేసుకోండి. ఇది అయిపోయినాక, అప్పుడు అంత అయిపోయినాక దే విల్ హ్యావ్ టు గివ్ ప్రీ మెరిట్ లిస్ట్. ఈసారి ప్రీ మెరిట్ లిస్ట్ ఇవ్వలే, కానీ నెక్స్ట్ ఇయర్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే మనం ఊరుకోము. ఈసారి నోటిఫికేషన్ ఏమన్నా అడ్డదిడ్డంగా ఉంటే ఈసారి పీపుల్ ఆర్ రెడీ, ద ఆస్పిరెంట్స్ ఆర్ రెడీ, దట్ ఈసారి నోటిఫికేషన్ ఇవ్వగానే దే విల్ గో త్రూ ద నోటిఫికేషన్ కంప్లీట్లీ. అండ్ ముందే వీళ్ళు దే ఆర్ గోయింగ్ టు ఫైల్ ఏ కోర్టులో చెప్తారు. ఏం చెప్తారంటే, వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేది ఒకటి ఉంటుంది, తర్వాత మా ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ మధ్యలో మేము అఫిడవిట్ ఇస్తున్నాము, మేము అది ఇస్తున్నాము, ఇది ఇస్తున్నాము, నోటిఫికేషన్కి మేము వెబ్ నోట్ ఇచ్చాము, అది ఇచ్చాము, ఇది ఇచ్చాము, అట్లా చేయకుండా ఉండడానికి మన ఆస్పిరెంట్స్ ఆర్ రెడీ టు పుటే కేస్. ఇది టీజీపీఎస్సీకి నేను ఆల్రెడీ హింట్ ఇస్తున్నట్టే చెప్పాలంటే, ఎందుకంటే వాళ్ళు ఇది వినయన్న చక్కగా ఇవ్వాలి నోటిఫికేషన్. ఏ ఆస్పిరెంట్కి కూడా టీజీపీఎస్సీకి అగేన్స్ట్గా పోయి కోర్టు కేసులలో ఇరికి టైం వేస్ట్ చేసుకోవాలని ఉండదండి. మీరు టీజీపీఎస్సీ వాళ్ళు చక్కగా ఇస్తే, నోటిఫికేషన్ సరిగ్గా ఇచ్చి కరెక్ట్గా కండక్ట్ చేస్తే ఏ ఆస్పిరెంట్కి ఉంటుందండి వెళ్ళి కోర్టుతో గొడవడాలి, టీజీపీఎస్సీ గొడవడాలి, గవర్నమెంట్తో గొడవడాలని. సో ఎవరైనా ఈ టీజీపీఎస్సీ వాళ్ళు వింటే, మీరు దయచేసి నోటిఫికేషన్ కరెక్ట్గా ఇవ్వండి. దానిలో మీరు అవన్నీ మెన్షన్ చేయండి ప్రాపర్గా. తర్వాత మేము వెబ్ నోట్లో ఇచ్చాము, అఫిడవిట్లో ఇచ్చాము, మా వాడు ప్రెస్ మీట్లో చెప్పాడు అంటే, దట్ ఈస్ నాట్ ద రైట్ వే. తర్వాత ఏమైందండి, ప్రీ మెరిట్ లిస్ట్ అవుతుంది. ప్రీ మెరిట్ లిస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్ ర్యాంకింగ్ లిస్ట్, ప్రీ మెరిట్ లిస్ట్, ఫైనల్ ర్యాంకింగ్ లిస్ట్, అది 1:2 1:3 డిపెండింగ్ అపాన్ వాట్ ఎవర్ ద వాళ్ళ సబ్జెక్ట్ టు దేర్ కండిషన్స్ ఇస్తారు. ఇప్పుడు ఏమవుతుంది అంతా చూడండి, October 2027 మీరు డేట్స్ చూడాలి, ఒక్క 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 మంత్ కూడా మిస్ కాలేదు. తర్వాత ఏమవుతుంది, ఫైనల్ ర్యాంకింగ్ లిస్ట్ కాగానే నవంబర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్. అవునా, దీనికి 1 మంత్ పడుతుంది కదా, 1 మంత్. తర్వాత డిసెంబర్లో ఏమవుతుంది, అంత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత దే విల్ గివ్ ద నీకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారు గవర్నమెంట్, టీజీపీఎస్సీ. మళ్ళీ మన వేసిరు కదా పెద్ద టెంట్ వేసి మన ఎల్బీ స్టేడియంలో, అట్లా వీళ్ళు దే విల్ హ్యావ్ టు గో విత్ ద. ఇక్కడ నాకు క్లారిటీ లేదు, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ముందు అవుతుందా, ఫైనల్ ర్యాంకింగ్ లిస్ట్ వెనకాల అవుతుందా, నాకు ఇది క్లారిటీ లేదు. సబ్జెక్ట్ టు దిస్ థింగ్ కరెక్షన్ మీరు నాకు చెప్పండి మేబీ. సో వాట్ ఎవర్, బట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయినా ఫైనల్ ర్యాంకింగ్ లిస్ట్ అయినా మొత్తం ఓవరాల్గా ఈ అక్టోబర్ నవంబర్లో అయిపోతుంది. ఇది ఒకటి ముందు వెనక అవ్వచ్చు, ఐ డోంట్ నో. డిసెంబర్లో అపాయింట్మెంట్ లెటర్స్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే ఆఫీసర్స్ ట్రైనింగ్స్ 60 days to 90 days. 60 days అనేది చాలా తక్కువ అండి. ఒక గ్రూప్ 1 ఆఫీసర్కి 60 days ట్రైనింగ్ ఇస్తే వాడు ఏం నేర్చుకుంటాడు, వాడికి పోయి చదువుకోనికే ఒక నెల రోజులు పడుతుంది. సో అనుకుందాం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో వీళ్ళు ఆఫీసర్స్ ట్రైనింగ్ తీసుకుంటారు 60 days to 90 days. ఆ ట్రైనింగ్ అయిపోగానే వాళ్ళ జాబ్ పోస్టింగ్. ఇప్పుడు చూడండి ఎక్కడికి వచ్చినాం మనం, March 2028. ఇప్పుడు ఫస్ట్లో చెప్పినా కదా March 2028, ఇప్పుడు ఆఫీసర్స్ జాబ్ పోస్టింగ్. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, జాబ్ పోస్టింగ్ ఇంపార్టెంట్ అంటే, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడాలన్నా, ఆయన క్యాంపెయినింగ్ మేము కాంగ్రెస్ గవర్నమెంట్ గొప్పగా చేసినాము, మేము చేసినాం అని అన్నా, ఈ జాబ్లో వాడు కూర్చున్న తర్వాతనే దట్ మేక్స్ సెన్స్. ఆయన స్టేట్మెంట్ ఇట్ బికమ్స్ వ్యాలిడ్. వీడు ఇక్కడ కూర్చోవాల్సిందే, జాబ్లో కూర్చొని వాడు పోస్ట్ అయిన తర్వాతనే వాడు మనం ఆఫీసర్ వాడు అక్కడ కూర్చున్న తర్వాతనే ఈయన చేసే స్టేట్మెంట్కి మీనింగ్ ఉంటుంది. అవునా కదా.
ఇక్కడ నుంచి దే కెన్ స్టార్ట్ దేర్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ చేయొచ్చు, ధైర్యంగా కాన్ఫిడెంట్గా క్యాంపెయిన్ చేయొచ్చు. ఎందుకు అని అంటే, చూడండి రా బాబులు, మేము మార్చ్ 2028 వరకు అందరికీ జాబ్ పోస్టింగ్ ఇచ్చేసినాము, సవ్యంగా నడిపించేసినాము, వాళ్ళని కూర్చోబెట్టినాము అని అనుకోవచ్చు. అయితే ఇప్పుడు అడగొచ్చు మీరు, అన్న ఇప్పుడు రెడ్ కలర్ పోస్టింగ్ ఏందని. నేను ఇప్పుడు చూసారా, ఈ మొత్తం ఈ నెంబర్ ఆఫ్ మంత్స్ లో అన్ని మంత్స్ బిజీగానే ఉన్నాయి, ప్రతి దాంట్లో ఏదో ఒకటి యాక్టివిటీ ఉంది. ఈ ఒక్క మంతే ఖాళీగా ఉంది, జస్ట్ ఈ ఒక్క మంతే ఖాళీగా ఉంది. సో మేబీ ఈ ఒక్క మంత్ ఖాళీగా ఉంది. ఇన్ కేస్ వరస్ట్ కేసులో ఇక్కడ చూడండి, పైనుంచి కింద వరకు ఒక్క కోర్టు కేసు కూడా మనం మాట్లాడలేదు, కోర్టు కేసు కూడా మాట్లాడలేదు. కానీ డూ యూ థింక్ ద స్టేట్ గవర్నమెంట్ విల్ కండక్ట్ వితౌట్ హ్యావింగ్ ఎనీ కోర్ట్ కేస్? ఖచ్చితంగా నో. ఒకటో రెండో వీటి మీద నోటిఫికేషన్ మీదనో దేని మీదనో ఒక కోర్టు కేసు కంపల్సరీ వస్తుంది. అప్పుడు ఈ మంత్ని దానికి పెట్టుకుందాం. అది చాలా తక్కువ అండి, ఈ మంత్ అని చాలా తక్కువ. ఊరికే నేను ఇలా స్పేర్లో పెట్టిన ఒకటో రెండో కోర్టు కేసులు అయితే మళ్ళీ ఈ జాబ్ పోస్టింగ్ కాస్త ఈ ఆగస్ట్ 2028కో నవంబర్ 2028కో అయిపోతుంది. సో ఈ ఒక్క మంతే ఖాళీగా ఉంది. ఓకే, బట్ లెటస్ హోప్ దట్ లెటస్ హోప్ దట్ ఎక్కడ కూడా కోర్టు యొక్క ఆవశ్యకత మనకి ఆ, రావద్దని నేను కోరుకుంటున్నాను అండి. మనం అంటే మన ఆస్పిరెంట్స్కి కానీ గవర్నమెంట్కి కానీ, ఎందుకంటే గవర్నమెంట్కి తలనొప్పే, ఓకే, మనకు తలనొప్పే. వీళ్ళు సవ్యంగా నోటిఫికేషన్ ఇచ్చి అంత కరెక్ట్గా రిలీజ్ చేస్తే ఏ ఆస్పిరెంట్కి ఉంటుందండి టైం టైం వేస్ట్ చేసుకోవాలని? సో అట్లా అనమాట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఏం చేయొచ్చు, మే 2028 నుంచి ఇంకా దే కెన్ స్టార్ట్ గోయింగ్ ఫర్ ద ఎలక్షన్ క్యాంపెయిన్. లోకల్ లీడర్స్ పోయి, వాళ్ళ ఇప్పుడు నిజామాబాద్ ఆదిలాబాద్ వాళ్ళ లోకల్ లీడర్స్ పోయి అక్కడ మేము ఇది చేసినాము, మేము అది చేసినాము అని చెప్పుకుంటే కనీసం మన మనుషులు, మన ప్రజలు ఇంటికి పిలిచి చాయ్ ఇస్తారు. సార్ చాయ్ తాగండి సార్ అంటారు. లేకపోతే బయటికి పంపించేస్తారు. అబ్బా మీరు చేసిర్రు, బీఆర్ఎస్ వాళ్ళనే మేము ఇంట్లో కూర్చోబెట్టినాము, మీరు అంతకంటే ఘోరంగా ఉన్నారంటారు. అవునా కదా? సో లోకల్ లీడర్లకి చాయ్ కాఫీ కావాలా అక్కడ లోకల్ పార్టీ నుంచి అంటే, లోకల్ ప్రజల నుంచి అంటే ఇది జరిగి తీరాల్సిందే. ఆఫీసర్స్ జాబ్ పోస్టింగ్ జరిగి తీరాల్సిందే. ఎవరైనా ఈ లోకల్ లీడర్స్ ఎవరైనా కాంగ్రెస్ గవర్నమెంట్ మినిస్టర్లు ఎవరైనా చూస్తే వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది అదే. సార్ ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇక్కడ జాబ్ పోస్టింగ్ మార్చ్లో 2028 వరకు జాబ్ పోస్టింగ్ అయిపోతేనే మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ని గట్టిగా సపోర్ట్ చేయగలుగుతారు, క్యాంపెయిన్ చేయగలుగుతారు. ఇంకా నెక్స్ట్ కమింగ్ ఇక్కడికి ఏం జరగవండి. ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఏం ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత ఇక్కడ ఇక్కడ ఏం నోటిఫికేషన్స్ రావు, ఇక్కడ ఏం ఎగ్జామ్స్ రావు. నేను జస్ట్ ఈ గ్రూప్ 1 అనేది పెద్ద ఎగ్జామ్ కాబట్టి దీని గురించే డిస్కస్ చేసిన. ఇంకా మనము మర్చిపోయిన పాయింట్ ఏంటిదంటే, ఇది ఓన్లీ వి అండర్స్టూడ్ దట్ మెయిన్స్, ప్రిలిమ్స్. కానీ లెటస్ సే ఈ నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ కూడా ఉందనుకుందాం, తెలియదు కదా మనకి. ఈ ఈ ఈ గ్రూప్ 1 ఎగ్జామ్లో పుసుకన్న ఇంటర్వ్యూ కూడా పెట్టిన అనుకుందాం, మళ్ళీ ఇక్కడ ఒక 2-3 నెలలు లేచిపోతుంది కదా, అప్పుడు ఎక్కడ యాడ్ చేస్తారండి మీరు ఇది? సో అది ఇంకా తెలియదు, వి డు నాట్ నో. మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటే దట్ కెన్ బి కంప్లీట్లీ డిఫరెంట్ స్టేట్ ఆల్ టుగెదర్. ఇది గ్రూప్ 1 సంబంధించింది. అట్లనే గ్రూప్ 2 అయినా గ్రూప్ 3 అయినా ఇంకా వేరే ఎగ్జామ్స్ ఎస్ఐ అయినా ఏదైనా ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటే అల్టిమేట్గా ఇంత తతంగం ఉంటుంది కదా అల్టిమేట్గా. సో ఇది చూసారు కదా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దీన్ని బట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ 2028లో రావాలి అని అంటే జూన్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ రావాలా వద్దా? ఖచ్చితంగా రావాలి. ఇంక నేను విత్ అనాలిసిస్ చెప్తున్నా, విత్ అనాలిసిస్ టైం పీరియడ్ అన్ని క్యాలిక్యులేట్ చేసినాక ప్రతిదానికి టైం పెట్టుకొని చేస్తే, ఇట్లా చేస్తేనే వాళ్ళు అక్కడ లాస్ట్ 6 మంత్స్ గట్టిగా క్యాంపెయిన్ చేయగలుగుతారు. మేము బీఆర్ఎస్ చేయలేంది మేము చేసినాము, రెండు ఇచ్చినామంటారు. యాక్చువల్గా మొన్న వచ్చిన గ్రూప్ 1 వాళ్ళ కోటాలకు రాదు, బట్ అయినా కానీ వాళ్ళు వాళ్ళ కోటాలనే వేసుకుంటారు. సరే వేసుకొని రా బై, దట్ ఈస్ ఆల్సో ఫైన్. బట్ నువ్వు స్పెషల్గా చేసింది ఏంది? ఇప్పుడు ఇది చెప్పుకోవాలి కదా, మేము స్పెషల్గా ఇచ్చినామని చెప్పుకోవడానికి ఇది ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుందంటే 100% జూన్ 2 రోజు దేర్ విల్ బి సమ్ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్స్ టు ద గ్రూప్ 1. ఒకవేళ ఇన్ఫర్మేషన్ లేదు అనుకుంటే మాత్రం ఇంకా మనం ఏం చేయలేము. అంటే ఇంకా వాళ్ళ ఎత్తి మీద వాళ్ళే బట్టేసుకున్నట్టు, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ ఎత్తి మీద వాళ్ళు బట్టేసుకున్నట్టే. అది వెరీ క్లియర్. ఓకే, బట్ విత్ ఏ కామన్ మ్యాన్స్ మైండ్, ఒక జనరల్ ఆడియన్స్, ఒక కామన్ మ్యాన్, ఒక ఆస్పిరెంట్ గా ఆలోచించి జస్ట్ నెంబర్స్ వేసుకొని, మనకు తెలిసిన నాలెడ్జ్ తోని నెంబర్స్ వేసుకొని పాజిటివ్ గా థింక్ చేసి, చాలా పాజిటివ్ గా థింక్ చేసి, ఏ కోర్టు కేసు లేదు అనుకొని
ఈ పట్టిక వేసా, ఈ స్కెడ్యూల్ వేస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే జూన్లో ఇచ్చి తీరాల్సిందే, లేకపోతే యూ విల్ లూజ్ లాట్ ఆఫ్ టైం, తర్వాత పోతుంది పోతుంది. సో కాంగ్రెస్ నాయకులు వాళ్ళ లీడర్కి చెప్పాల్సిందే, సార్ అనవసరంగా ఎందుకు సార్ ఈ పొరగాలతో పెట్టుకుంటాం, అనవసరంగా మనకి వచ్చింది కూడా పోతుంది. వాళ్ళు లాస్ట్ టైమే కేసీఆర్ గారిని కూర్చోబెట్టారు ఇంటికాడ, మననైతే డౌటే లేదు, ఆల్రెడీ రెడీగా ఉంది ఇంటికాడ కూర్చోబెడదామని. బట్ ఇది పోయిందంటే ఇక అంతే, నామినేషన్ లేకుండా పోతుంది. నెక్స్ట్ 10 years మళ్ళీ ఆ సారే వస్తాడు, మళ్ళీ కేసీఆర్ గారే వస్తారు, అలా డౌటే లేదు. ఇట్స్ వెరీ క్లియర్. యాక్చువల్గా నేను ఐ డి నాట్ వాంట్ టు టాక్ అబౌట్ పాలిటిక్స్, బట్ ఈ పొలిటీషియన్స్ నేమ్స్ తీయొద్దని చాలా ట్రై చేస్తున్నా, కానీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే టీజీపీఎస్సీ హ్యాస్ బికమ్ ద పొలిటికల్ అయిపోయింది కదా. దో ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, బట్ ఇట్ ఈస్ డాన్సింగ్ అకార్డింగ్ టు ద ట్యూన్స్ ఆఫ్ ద పాలిటిక్స్. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ హియర్. మనకి ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్, క్లియర్లీ ఎవిడెంట్ దట్ టీజీపీఎస్సీ ఈస్ యాక్టింగ్ అకార్డింగ్ టు ద ట్యూన్స్ ఆఫ్ ద పార్టీ ఇన్ పవర్. సో ఎందుకు అంటే నేను చెప్పాను, లాస్ట్ టైం మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, బట్ కేటీఆర్ గారు మాత్రం తీసి మొత్తం చదివారు. మరి ఎట్లా సాధ్యపడ్డది అది? మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ ఒక మినిస్టర్ గారికి ఇచ్చారు కదా. అంటే చెప్తున్నా, అట్లా కనబడుతుంది. పీపుల్ కెన్ రియలైజ్ దాట్ ఇట్ ఇస్ వెరీ క్లియర్. ఓకే, అందుకోసము మనం కూడా పొలిటికల్ పార్టీ నేమ్స్ తీయాల్సి వస్తుంది, వాళ్ళ రాజకీయ నాయకుల పేర్లు తీయాల్సి వస్తుంది. యాక్చువల్గా వాళ్ళకి ఏం సంబంధం ఉండకూడదండి, కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఎవరికి ఏం సంబంధం ఉండద్దు. ఒక ఒక రిక్రూట్మెంట్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీకి వాళ్ళు ఇట్లా నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇచ్చేసేయాలి, వాళ్ళు సెలెక్ట్ చేయాలి, ఫైనల్గా లిస్ట్ ఇచ్చేసేయాలి. అంతేగాని ప్రతి విషయంలో వీళ్ళు వేలు పెట్టడము, టీజీపీఎస్సీ ఇన్ఫ్లుయెన్స్ చేయడము, వాళ్ళకి కావాల్సిన పీపుల్ని అక్కడ వేసుకోవడము, మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి నెక్సెస్, ఏది ఏందండి అంత కనబడుతూనే ఉంది. వెరీ 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 ఇట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్సో ఫర్ ద ప్రజలు. అవునా కదా? నేను చెప్పిన దానిలో ఎక్కడన్నా ఏమైనా తప్పు ఉంటే కింద కామెంట్ రాయండి, కామెంట్ చెప్పండి, అన్న నువ్వు ఇక్కడ తప్పుగా విశ్లేషించినావు అని. ఐ కరెక్ట్ దట్. ఓకే, సో లెట్స్ హోప్ ద బెస్ట్ అండి. లెట్స్ హోప్ ద బెస్ట్. June 2కి వీల్ ఎక్స్పెక్ట్ గ్రూప్ 1 వస్తుందా, గ్రూప్ 2 ఇన్ఫర్మేషన్ వస్తుందా, ఏదో ఒక ఎగ్జామ్ గురించి వస్తుంది. నేనైతే మోస్ట్లీ గ్రూప్ 1 గురించి ఇన్ఫర్మేషన్ వస్తుందని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.